టీటీడీ లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ వినియోగించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో వైవి మాట్లాడుతూ తాము తిరుమల పవిత్రతను కాపాడామని తెలిపారు. లడ్డూలో ఆవు నెయ్యి మాత్రమే వాడామన్నారు. 2014 నుంచి ఉన్న నిబంధనలే కొనసాగించామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తాను వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తాను కూడా ప్రమాణం చేయాలన్నారు వైవి సుబ్బారెడ్డి. టీటీడీ లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ వినియోగించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో వైవి మాట్లాడుతూ తాము తిరుమల పవిత్రతను కాపాడామని తెలిపారు. లడ్డూలో ఆవు నెయ్యి మాత్రమే వాడామన్నారు. 2014 నుంచి ఉన్న నిబంధనలే కొనసాగించామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తాను వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు తన ఆరోపణకు కట్టుబడి ఉంటే తాను కూడా ప్రమాణం చేయాలన్నారు వైవి సుబ్బారెడ్డి. నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్నా. ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందూ అయిన వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణించకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. నేను గత ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రమడ్లలోని